ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ, మీకు, మీ కుటుంబానికి, మీ స్నేహితులు, బంధువులకు, ప్రతి ఒక్కరికి మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే మీలో ఈ వాక్యమును మీరు మాత్రమే కాదు, ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు, ఇతరులకు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మంచిది. దేవుని మాటలు ఇవి అనేక మందికి మరి పంపించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అన్ని విషయాల్లో దేవుడు ఆయన కృపా వాత్సల్యతో ఆశీర్వదించి దీవించబడుదురుగాక. ఈ వాక్యమును బట్టి ఉదయకాలము విలాపి వాక్యములు ఇర్మియా గ్రంథము పక్కనే ఉంటుంది. ఇర్మియా రాసినటువంటి మాటలు 3వ అధ్యాయములో 22వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యతను ఎడతెగక నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇక్కడ మీరు గమనిస్తే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుని వాత్సల్యత ఎడతెగక ఉన్నది. వాత్సల్యత అనేది మీరు గమనిస్తే కరుణ, కటాక్షం. భూమి మీద ఎన్ని విధాలుగా పాపములు, బలహీనతలు, లోపములు, శాపములుగా ఉన్నాయో వారి మీద ఇంకా ఆయన జాలి పడుతున్నాడు, కనికరం పడుతున్నాడంటే, వాత్సల్యత చూపిస్తున్నాడంటే నా మాటలు విని వారి మనస్సును ఇంకా త్రిప్పబడతారేమో, వారి ఆలోచన విధానాలు మార్చుకుంటారేమో అని. ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండునని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూల వాక్యములో మీరు గమనించాలి, ఆయన వాత్సల్యత ఎడతెగక ఉన్నది గనుక మనుషులను నిర్మూలము చేయట్లేదు. అయితే కనికరము కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఆయన కనికరించినట్టు వరకు కనికరిస్తున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త. వాక్యము నీతో హెచ్చరిక చేస్తున్నదంటే నిన్ను సరిచేసుకోమని, నీ నడవడి సరిచేసుకోమని, నీ ఆలోచన సరిచేసుకోమని, నీకున్నటువంటి బలహీనతలు విడిచిపెట్టమని. చాలా జాగ్రత్త. ఎందుకంటే ఆయన యోధా గోత్రపు కొదమ సింహము వలె రాబోతున్నాడు. ఆయన మహా ఉగ్రతతో రాబోతున్నటువంటి దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన సమయంలో ఆయన కనికరం మన మీద చూపిస్తున్నప్పుడు మారు మనసు పొంది యేసుక్రీస్తు వైపు మనం తిరిగినట్లయితే ఆయన కనికరము వారి మీద చూపించగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. సమూయేలు 2వ సమూయేలు గ్రంథములో 24వ అధ్యాయములో 14వ వచనం చదువుతున్నాం. అందుకు దావీదు, నాకింక ఏమి తక్కువైనది, గొప్ప చిక్కులో ఉన్నాను. ఇక్కడ మీరు గమనిస్తే దావీదు ఇదిగో గొప్ప చిక్కులో పడినట్లుగా రాయబడి ఉన్నది. అందుకు దావీదు, నాకేమీ తోచకుండా ఉన్నది, గొప్ప చిక్కులో పడిపోయి ఉన్నానని చెప్తూ, యెహోవా బహువాత్సల్యత గలవాడై కనుక మనుషుల చేతిలో నుండి పడనివ్వకోకుండా యెహోవా చేతిలో పడుదామని అనుకొనెను. ఇక్కడ దావీదు జీవితంలో మనం చూస్తే అప్పటికే గొప్ప చిక్కుల్లో పడినట్లుగా, మనుషుల చేతుల్లో చిక్కుకుంటానేమో అనేటువంటి పరిస్థితులు కలిగినప్పుడు యెహోవా బహువాత్సల్యత గలవాడు. ఆయన ఎన్నడూ కూడా మనుషుల చేతిలో పడనివ్వకోకుండా యెహోవా చేతిలో ఆయన్ని గుడారమును మాటున కాపాడినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు మనం గమనించాలి, ఏ చిక్కుల్లో, ఏ చిక్కు సమస్యల్లో, ఏ పరిస్థితుల మధ్యలో నీవు మనుషుల చేతిలో పడినటువంటి అనుభవాలలో నీలో ఉన్నావో, లేకపోతే కొన్ని వ్యసనాలు చేతిలో పడి ఉన్నావో, లేదా కొన్ని బలహీనతల చేతిలో పడి ఉన్నావో, కొన్ని అంధకారపు బలహీనతల మధ్యలో ఉన్నారో, వాక్యం చెబుతున్నటువంటి మాటలో నువ్వు దేవుడి చేతిలో ఉన్నా, దేవుడి మాటలు వింటున్నా, దేవునికి లోబడి ఉన్నా, దేవునితో తీర్మానము కలిగి జీవిస్తున్నా, వాక్యము చెబుతున్నటువంటి మాటలో నీవు ఆయన చేతిలో నీవు ఉన్నట్లయితే నీ మీద ఆయన కనికరము చూపించగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. చూడండి, ఇంకా కీర్తన గ్రంథములో 51వ కీర్తన 1వ వచనం, దేవా
నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్యత బాహుబలము, ఇదిగో బాహుల్యము చేతనే నా అతిక్రమములను తుడిచివేయము. ఇక్కడ మీరు గమనించినట్లయితే, నా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్యత బాహుల్యము చొప్పునే నా అతిక్రమములు తుడిచివేయి. చూసారండి, ప్రభువా నీవు ఎంతగానో వాత్సల్యత చూపిస్తున్నావు, కనికరం చూపిస్తున్నావు. అయితే నా అతిక్రమము ఏమైనా ఉన్నదేమో, నా బలహీనతలు ఏమైనా ఉన్నదేమో, నాలో ఏ లోపం ఉన్నదో అని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి నీ సన్నిధిలో సరైన మార్గములు నన్ను నడిపించమని ప్రభువుని అడుగుతున్నాడు. పిల్లల వాక్యములు ఇక్కడ చెప్తున్న మాట, ఆయన కృప చొప్పునే నిన్ను కాచి భద్రపరుస్తాడు. అయితే ఆయన యొద్దకు వచ్చి ఎవరిలో ఏ అతిక్రమం ఉందో, అతిక్రమం అంటే క్రమము తప్పిన చోట అక్కడ అతిక్రమం నీకు చోటు చేసుకుంటుంది. ఇంతకుముందు క్రమముగా ప్రార్థన చేసేవాళ్ళు, ఇంతకుముందు క్రమముగా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, ఇంతకుముందు క్రమముగా దేవుని వాక్యానికి కట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే క్రమం తప్పిపోయిందో, దేవుడన్నా, ప్రార్థనన్నా, సంఘమన్నా కొన్ని బలహీనతలు, కొన్ని పరిస్థితులు, కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు కలుగుతున్నాయంటే అక్కడ క్రమము తప్పిపోయి అతిక్రమములు పడుతున్నావని సత్యమును తెలుసుకొని వాక్యము చెబుతున్న మాట నువ్వు సరిచేయబడాలి. ఎందుకంటే 32వ కీర్తనలో 1వ వచనంలో ఒక మాట అంటాడు. కీర్తన 32వ కీర్తన 1వ వచనంలో, తన అతిక్రమములు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చూసారా, ఎవరైతే తన అతిక్రమమును పరిహారము అనగా, ప్రభువా నేను నీ దృష్టికి నేను పరిహారము చెల్లిస్తున్నాను, ఇదిగో అని పశ్చాత్తాపముతో ఎప్పుడైతే వారు ఉన్నారో, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్లో ఉన్నది ఏంటంటే, నేనేం తప్పు చేయలేదు, నాకేం తెలియదు, నాకే బలహీనత లేదని భ్రమపడే ఆత్మలో ఉన్నారు. ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత వలన క్రమము తప్పిపోయి అతిక్రమములు పడిపోతున్నారు. ఆ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతమే మరణమై ఉన్నది. దేవుని వాక్యం చెబుతున్న మాట, నీవు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపము నొందినవాడు ధన్యుడవుతాడు. వారి మీద దేవుని కృపా వాత్సల్యతన ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపిస్తాడు. యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో దర్శనం చూస్తున్నాడు ఊజియా. 6వ అధ్యాయం 7వ వచనములో మీరు చదివితే, మనం గమనిస్తే, ఇదిగో అక్కడ కెరేబులు షరాబుల మధ్యలో నుంచి కనకనలాడుతున్నటువంటి నిప్పు కణము తీసుకొని వచ్చి, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఊజియా పెదవులకు అంటించగా, చదువు ఇక్కడ రాయము, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములు తొలగిపోయెను. చూసారా, ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి అగ్ని, దేవుని ఆత్మ ఊజియా పెదవులకు తగిలి ఉన్నదో, వెంటనే అతనికి ఏం కలిగి ఉందంటే, పాపములన్నీ కూడా ఇదిగో తొలగిపోయినాయి. అక్కడ నీ పెదవుల గుండా ఎప్పుడైతే ఆ పాపమునకు ప్రాయశ్చిత్తమునుంది, దేవుని సన్నిధిలో నీ దోషములన్నీ తొలగిపోయినాయి అని చెప్తున్నమాట. ఈ ఉదయకాలము దేవుని వాక్యానికి చోటివు. ప్రభు సన్నిధిలో పెదవులతో నువ్వు స్తుతించు, మనసుతో స్తుతించు, ప్రాణ ఆత్మ చేత దేవునికి సమర్పణ కలిగి నువ్వు స్తుతించగలిగితే, నీలో ఉన్న లోపమును, శాపమును ఆయన తొలగించటమే కాదు, ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించగలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు నేను ప్రకటిస్తున్న ప్రభు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చెప్తున్నటువంటి మాట, ఆయన ఎంతో వాత్సల్యపూర్ణుడు, ఎంతో కరుణామూర్తి. చూడండి, ఒక చోట ప్రభు ఆయన సంచరిస్తున్నటువంటి స్వశరుడిగా వచ్చినటువంటి దినాలలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 36వ వచనంలో మీరు గమనిస్తే, వారు ఎలా ఉన్నారంట? 9వ అధ్యాయం 36వ వచనం, ఆయన ఆ సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెంది ఉందురని వారి మీద కనికెరపడెను. చూడండి, యేసు ప్రభువారు వారి మీద కనికర పడుతున్నాడు. వీరు ఎలా ఉన్నారంటే, కాపరి లేని గొర్రెల వలె బొత్తిగా త్రోవ తప్పిపోయి బలహీనమైపోయి, చాలామంది జీవితంలో అనగారిపోయిన జీవితముగా, ఇదిగో అస్వస్థమైనటువంటి జీవితముగా, పాప బలహీనతమైన జీవితంలో పడిపోతున్నటువంటి పరిస్థితులు వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల ప్రకారముగా
ఆయన సమూహములో చూసినప్పుడు ఆ ప్రజల మీద కనికరం పడుతున్నాడు. కారణం ఏంటంటే వారు కాపరు లేని గొర్రెల వలె వారి మీద జాలి పడినట్లుగా. ఈ వాక్యమును బట్టి ప్రభు నీ మీద జాలి పడుతున్నాడు, నీ మీద కనికరము చూపిస్తున్నాడు, నీ మీద ఆయన కరుణా కటాక్షము చూపించి ఇదిగో నీ మీద ఆయన ఇదిగో నిన్ను పిలుస్తున్నాడు ఆయన కృప చొప్పున. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావో కనికరం చూపించగలిగిన దేవుని సన్నిధిలో ఆయనకి లోబడి ఉండు. ఆయన ఉపదేశమును కట్టుకో. నువ్వు దేవుని సన్నిధిలో నీ మనసును ప్రభు వైపు త్రిప్పబడితే నీ మీద ఆయన కనికరము జాలి చూపించి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలమునైనా మీ వాక్యం వింటున్నటువంటి మీ బిడలను కనికరము చూపించండి, వాత్సల్యత చూపించండి, అతిక్రమం విడిపించండి అయ్యా. అతిక్రమ దోషము నుంచి తప్పించి క్రీస్తు యొక్క మహిమ చేత నింపి మీ కృపలో స్థిరపరచమని, ఒక్కొక్కరి ప్రార్థనలన్నీ ఆలకించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.